ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్య సందర్శించారు. కొనుగోలు ప్రారంభించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేపట్టిన సండ్ర కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2న కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ చాలా కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోలు ప్రారంభం కాలేదని ఆరోపించారు. హడావుడిగా బోర్డులు పెట్టి వదిలేశారని, మిల్లులు కేటాయించకపోవడంతో రైతులు పచ్చి వడ్లను తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు పండినా కొనుగోలు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మొక్కజొన్నకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మద్దతు ధర కంటే క్వింటాకు ₹100 తక్కువకు అమ్మాల్సి వస్తోందని, రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో నెట్టబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు ప్రకటించిన సండ్ర రైతులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొనుగోలు వెంటనే ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని, బోనసులు, భరోసా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం రాజకీయం చేయటానికో ప్రభుత్వాన్ని విమర్శించడానికో ఏనాడు కూడా మనం ప్రయత్నం చేయలే. ఏప్రిల్ 2వ తారీఖున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించమని ప్రభుత్వం జీవో ఇచ్చి ప్రారంభించారు. ఆల్రెడీ మీరు అక్కడ బోర్డు కూడా చూడండి, ఎమ్మెల్యే గారు ప్రారంభించినట్టుగా ఒక బోర్డు పెట్టారు ఇస్మాయిల్ భాయ్ ఆలయం దగ్గర. నిన్న మేము తల్లాడలో ధర్నా చేసి ఒక సెంటర్కి పోతే కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన బస్తాలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు బస్తాలకి బొట్లు పెట్టారు, కొబ్బరికాయలు కొట్టారు. ఆ 3 బస్తాలకి మీరు పేపర్లో కూడా చూసుంటారు, అది టీవీలో కూడా చూసుంటారు. 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగైంది, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? వరికి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారు వరి వేస్తే ఊరి అన్నట్టుగా చెప్తున్నారు. మరి మన రేవంత్ రెడ్డి గారు వేయాలి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొండపల్లి చెప్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట సభలో ఏం చెప్పిండు? మీరు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ వేయండి, ఇతర పంటలు వేయండి అని ఆయన చెప్పిండా లేదా? వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేస్తే ఇవాళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మేము ఖమ్మంలో ధర్నా చేసి ప్రెస్ మీట్ పెడితే తెల్లారి అడావుడిగా బోర్డులు పెట్టమని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఒక ట్రక్ సీట్ లేదు, ఏ మిల్లు కేటాయించిన ఇప్పటివరకు స్పష్టత లేదు. మళ్ళీ పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మేము బోనస్ ఇస్తామని చెప్తున్నాం అని. పోయినా ఎండాకాలం సీజనే బోనస్ ఇయ్యలే. ఇవాళ 70% మన కల్లూరు మండలం కాదు, సత్తుపల్లి నియోజకవర్గంలో 70% పచ్చోట్లే. మీరు ఈ పుల్లయ్యబంజర్లో వ్యవసాయం చేసిన మొదలు కానుంచి ఈ రోజు వరకు పచ్చోట్ల అమ్మిన చరిత్ర ఇప్పుడైనా ఉందా? మొట్టమొదటిసారి పచ్చోటి ఇలా మిల్లులకు అమ్మిండు. ఇంతకంటే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అయితే ఏముంటుందని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్కడ కూడా ఇలా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ లేవు, వెలవెలబోతున్నాయి. సత్తుపల్లి మండలంలో 90% పచ్చోట్లు అమ్మారు, పెనుబలి మండలంలో 70% అమ్మిండ్రు. మన దగ్గర కూడా అదే పరిస్థితి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవటం, వచ్చినా కూడా కింటాకు 5 కేజీల నుంచి 10 కేజీలు తరుగులు తీస్తున్నారనే ఒక బాధ. పెద్దపల్లికో ఎక్కడికో పంపిస్తే వారం రోజుల పాటు ఆ లారీలు దించక రైతులు నానావస్థలు పట్టడం, ఈ రకమైన దుర్భరమైన పరిస్థితి ఇవాళ వరిధాన్యం రైతులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాకనే వ్యవసాయ రంగం సంక్షోభం ఉంది. నేను అడుగుతున్న, ఏ సీజన్ అయినా మీరు సక్రంగా ఒడ్డు కొనుగోలు చేసిందా? ఇవాళ మీరు ధర్నాకి పిలిపించి ఈ సెంటర్కి వస్తున్నాం అని చెప్పగానే ఓ 2 లారీలకు ఏదో ఖాతా వేసిందట. అసలు మీకు ముందు చూపేందుకు లేదు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వరి కోతలు ప్రారంభానికి 4 రోజుల ముందే సమీక్ష పెట్టేవారు. సివిల్ సప్లై అధికారులని, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ని, DCMSని, IKP సెంటర్లని సన్నద్ధం చేసి ఆ అధికారులను సిద్ధం చేసి కావాల్సిన బస్తాలు, కావాల్సిన లారీల ట్రాన్స్పోర్టు, ఏ మిల్లుకి ఏ రకంగా ధాన్యం పంపాలనో ఒక స్పష్టత ఇచ్చేవాడు. ఇవాళ ఒక్క రైస్ మిల్లు కూడా ఈ ధాన్యం దింపుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా దగ్గరే 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గత సంవత్సరాన్ని నిల్వ ఉన్నాయి, ప్రభుత్వం తీసుకోవాలి, మాకు ఖాళీ లేదు, మేము ఆడబెట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంతకంటే
బాధ్యత రహిత ఈ ప్రభుత్వానికి లేదు. వరి రైతులు గురితాడి బిగించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా నిన్న సమీక్ష చేసిండు. అసలు కోతలు ఎప్పుడు వచ్చినాయి? నిన్న సమీక్ష చేయడం ఏంటి? రేపు మనం కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలిపించినాం, మహాధర్నా రేపు పిలిపించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో రైతులు మభ్యపెట్టే దానికోసం నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ సమీక్ష మన ఆ యొక్క కలెక్టరేట్ లో నిన్న మీరు సౌకర్యాలు కల్పించడని చెప్తున్నారు. మొక్కజొన్నలు ఎప్పుడు వచ్చినాయి? నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ నియోజకవర్గంలో నేలకొండపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం వరకే తల్లాళ్ళు 4,000 ఎకరాల మొక్కజొన్న వేస్తే ఒక్క కొనుగోలు సెంటర్ పెట్టలే. మొక్కజొన్న ఒక్క కొనుగోలు కేంద్రం కూడా మొక్కజొన్నలు పెట్టలే. ఇవాళ వరి రైతులకి ఈ రకమైన ఇబ్బంది పడే పరిస్థితి మీరు ఎందుకు తీసుకొచ్చారు? ప్రకృతి సహకరించి మంచిగా ధాన్యం పండితే ఇవాళ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్క ఎకరానికి 70 బస్తాలు పండే రైతుకి 500 రూపాయలు కింటాకి మద్దతు ధర లేక కోల్పోతే 35,000 రూపాయలు ఒక ఎకరానికి రైతు కోల్పోతుంది. అదే ప్రభుత్వం యొక్క సకాలంలో కొనుగోలు చేస్తే రైతు పచ్చొడ్లు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వస్తే 35,000 రూపాయలు రైతుకు అదనంగా వచ్చాయి. ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క సీజన్ అని ఇబ్బంది వచ్చిందా? కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి అందరు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి నేను కూడా కరోనా టైంలో వచ్చినాం. కావాల్సిన లారీలు అవసరమైతే లారీలు రాకపోతే కల్లూరు సెంటర్లో పోలీసులు పెట్టి లారీలు ఆపినాం. మేము ప్రతి సంవత్సరం 40,000 క్వింటాలు ఈ కొనుగోలు కేంద్రం నుంచి దాన్ని ఏమంటారు నాకు తెలిసి ఇప్పుడు 5-6 వేల క్వింటాలు కూడా మొత్తం అయిపోయినాయి. మరి దీని కారణం ఎవరు? ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలా? ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే 70% కోతలు సత్తుపల్లి నియోజకవర్గంలో పూర్తయినాయి. ఉన్న 30% అయినా మీరు కొనుగోలు చేయండి. మేము నిన్న సివిల్ సప్లై డిఎం గారిని అడిగితే మేము తెల్లారి నుంచే కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి నిన్న మనం ధర్నా చేసినాక తల్లాల మొదలుపెట్టారు, ఇవాళ మొదలుపెట్టారు. కానీ ఇది ఆరంభ సూరత్వమే. 308 సెంటర్లు మన జిల్లాలో ప్రారంభించారు అని చెప్తున్నారు. మీరు కొనుగోలు ఎన్ని చోట్ల ప్రారంభించారంటే 5-6 సెంటర్లు కూడా లేవు. నిన్నటి వరకు ఒక గింజ ధాన్యం కూడా కోతలు వచ్చి 4 రోజులై మీరు ప్రభుత్వం ఏప్రిల్ 2న అధికారికంగా ప్రారంభించి 21 రోజులై ఇన్ని రోజుల్లో మీరు కొనుగోలు కేంద్రాలు ఒక గింజ కూడా ధాన్యం కొనుగోలు చేయలేదంటే వ్యవసాయ రంగాన్ని మీరు ఎంత సంక్షోభంలో నెడుతున్నారు, రైతుని ఎంత ఇబ్బంది పెడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఇవాళ 40 పైన క్వింటాలు పండుతుంటే మార్కెట్ వాళ్ళు మేము 26 క్వింటాలే కొనాలని ఒక నిబంధన పెట్టారు. మరి మిగతా ఎవరు కొనాలా? ఇప్పటి వరకు ఆ మొక్కజొన్నలు కొనుగోలు చేసిన పరిస్థితి ఉందా? ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల మొక్కజొన్న కూడా వేసింది. మీరు వరికి ప్రత్యామ్నాయ పంటలు ఏమంటే రైతాంగం వరి వేయకుండా మొక్కజొన్న కూడా 2 లక్షలు వరి అంతే సాగైంది. ఈ సంవత్సరం యాసంగి కాలంలో మొక్కజొన్న కూడా అంతే సాగైంది. మరి సాగైనా కూడా మీరు మొక్కజొన్నలు కొనట్లే. మార్కెట్ వాళ్ళు ఇంతవరకు రంగంలోకి రాలే. మొక్కజొన్నలు 20 రోజులైతే సాక్షాత్ మంత్రి గారు నిన్న కొండపల్లి ప్రారంభించడం ఏంటి? రాజకీయాలకు అతీతంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గంలో నిన్న బోనకల్ మండలంలో రైతులే రోడ్డెక్కారు. ఏ రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమం కాదు. ఇది ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కాదు. మీరు నిజంగా కనుక చేస్తే ఇక్కడ మేము కూర్చోవాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైతు భరోసా సక్రంగా లేదు. మీరు ఒక 3 సీజన్లు లేకపోతే అసలు మీరు రైతు భరోసా ఎప్పుడు వేయాలా? పంటల పెట్టుబడి ఎప్పుడైనా కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభం ముందు జనవరిలో వేయాలి. కోతల ముందు మీరు వేస్తారా? అంటే మీ నిబద్ధత ఏంటి? అసలు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? మీరు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఫ్రీ బస్ తప్ప మీరు ఏం సక్రంగా చేశారని చెప్పి నేను అడుగుతున్నా. ఏ కార్యక్రమం మీరు సక్రంగా చేశారు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ కుట్రను తిప్పికొట్టే విధంగా నేను హైకోర్టు మీకు చెంపపెట్టి లాంటి తీర్పు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్నా ఉండాలా? మనకు యూనియన్లు లేవు, పార్టీలకు అతీతంగా రేపు రైతు సోదరులు కథం దొక్కి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తేనే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం ముందుకు వచ్చేదానికోసం అవకాశం ఉంది. మిగిలిన ధాన్యమైనా మిగిలిన మొక్కజొన్నలైనా కొనేదానికోసం అవకాశం ఉంది. కాబట్టి రేపు 9 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ